ఇక గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా దగ్గర నిన్న మనం పరిస్థితి చూసాం. అక్కడ వరద చాలా ప్రవహించడంతో డిజిటలైజేషన్ ఆపేశారు, చేతుల్లో టికెట్ల బయటకు పంపించారు. కాస్త అక్కడ రాకపోకలు కూడా ఆగిపోయాయి. బట్ నిన్నటికి వాటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. అక్కడ వరద ఉధృతి తగ్గడంతో వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల కారణంగానే కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా నీరు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. కంతేరు, కొప్పురావూరు, నంబూరు, కాజా, చిన్నకాకాని గ్రామంలో విచ్చలవిడిగా వెంచర్లు వెలిశాయి. అవే నిన్నటి ఇబ్బందికి కారణమయ్యాయి. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, రాత్రి 10 గంటల నుంచి కూడా వర్షపాతం లేకపోవడంతో ఒక్కసారిగా సాధారణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ప్రస్తుతం మనం కాజా టోల్ గేట్ వద్ద ఉన్నాం. కాజా టోల్ గేట్ వద్ద నిన్న పూర్తిగా కూడా రెయిన్ వాటర్ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ మార్గం మొత్తం కూడా టోల్ ప్లాజా వద్ద దాదాపుగా ఒక మార్గం మొత్తం కూడా ముగిసిపోయింది. అయితే ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల వాటర్ అయితే మాత్రం ఈ కాజా టోల్ ప్లాజాలో, ముఖ్యంగా గుంటూరు నుంచి ఏదైతే మంగళగిరి వస్తున్నామో మంగళగిరి వస్తున్న మార్గంలో మాత్రం ఇంకా వాటర్ నిలిచి ఉంది. దీంతో దాదాపుగా ఆ మార్గం నుంచి కూడా వాహనాలను అనుమతించకుండా మిగతా అన్ని పాయింట్స్ నుంచి కూడా ఇక్కడ వాహనాలను అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న వరద నీరు ఎక్కువగా నిలబడడంతోనే మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ దెబ్బతిన్నది. ఈ టోల్ ప్లాజాల ప్రస్తుతానికైతే టోల్ వసూలు చేయడం లేదు, మొత్తం వాహనాలన్నింటినీ కూడా పంపించేస్తున్నారు. అయితే ఇక్కడికి ఏదైతే వాహనాలు వస్తున్నాయో టోల్ ప్లాజా నుంచి వాటన్నిటిని కూడా ఫోటోలు తీసుకోవడం, రికార్డ్ చేసుకోవడం, ఏ వాహనాలు అయితే టోల్ ప్లాజా నుంచి వస్తున్నాయో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఎగువ నుంచి వర్షం లేకపోవడం, అదేవిధంగా తక్కువగా వాటర్ రావడంతోనే పూర్తిగా మొత్తాన్ని కూడా సాధారణ పరిస్థితులు అయితే నెలకొంటున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు ఇప్పటికీ ఇక్కడైతే పోలీసులు అయితే పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మరలా కనుక తిరిగి వర్షం ప్రారంభం అయితే వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ఇప్పటికే ఇక్కడే ఉండి మొత్తం కూడా పరిస్థితులంతా సమీక్షిస్తున్నారు. అదేవిధంగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైవే పెట్రోలింగ్ కావచ్చు, మంగళగిరి రూరల్ పోలీసులు కావచ్చు, మొత్తం ఇక్కడే టోల్ ప్లాజా వద్ద ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నది ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పైనుంచి కనుక వర్షం కనుక ఎక్కువగా ఉండి మళ్ళా కనుక వాటర్ కనుక వస్తే ఈ పూర్తి స్థాయిలో ఈ వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే హైవే నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ హైవే నిర్మాణ పనుల నేపథ్యంలో ఇక్కడ టోల్ ప్లాజా వద్ద ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఫ్లడ్ వాటర్ వస్తే మొత్తం మార్గం అంతా కూడా మూసుకుపోయే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే అటు పోలీసు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం తీసుకుంటుంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితి కాజా టోల్ ప్లాజా వద్ద అయితే నెలకొని ఉంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.